హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అపూర్వ వంటలు. ఇడ్లీ పిండి ఎప్పుడైనా ఇంట్లో మిగిలిపోయినప్పుడు ఇలా స్వీట్ని ట్రై చేయండి. చిన్నల నుంచి పెద్దల వరకు కూడా అందరికీ ఈ స్వీట్ అనేది భలే నచ్చుతుంది. ఈ స్వీట్ని తయారు చేయడానికి కేవలం పావుగంట సమయం మాత్రమే పడుతుందండి. ఇంకా చిన్నపిల్లలు ఈవినింగ్ స్నాక్స్గా ఏదో ఒకటి వెరైటీగా చేయవా అన్నప్పుడు ఇలా స్వీట్ని ప్రిపేర్ చేసి పెట్టండి. భలే భలే యమ్మీగా ఉంటుంది. ఈ కుడుమైతే కుడుమంటున్నాను, ఎలా తయారు చేయాలి అంటారా? రండి చూసేసేద్దాం. దీనికోసం అయితే నా దగ్గర కేవలం ఒక 6 ఇడ్లీలు వచ్చేంత ఇడ్లీ పిండి మాత్రమే మిగిలింది. మీకు ఇది కప్పు కొలతతో చూపిస్తున్నా. ఈ కప్పుతో ఇడ్లీ పిండి ఉంది. దీన్నైతే ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలోకి ట్రాన్స్ఫర్ చేసేసేయండి. మీరు ఏ కప్పుతో కొలుచుకుంటే ఆ కప్పుతోనే మిగతావన్నీ కూడా మెజర్ చేసుకోండి. ఇప్పుడు ఫ్రెష్గా ఉన్నటువంటి ఒక పచ్చి కొబ్బరి చిప్పని తీసుకున్నాను. దీంట్లో అరచిప్ప మాత్రమే ఈ స్వీట్ తయారీకి వాడుతున్నాను. వాటిని చక్కగా సన్నని స్లైసెస్ లాగా కట్ చేసుకోండి. ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకోవటం వల్ల మనకేంటంటే మిక్సీ అనేది ఈజీగా పడుతుంది. అలా రెడీ చేసుకున్న వాటిని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. అలాగే ఈ స్వీట్ మరింత రుచిగా సువాసనాభరితంగా ఉండటానికి 2 యాలకులు దీంట్లో వేసేసేయండి. అలాగే ఇక్కడ నేను అరకప్పు వరకు ఫ్రెష్గా తరిగిన బెల్లాన్ని కూడా దీంట్లో యాడ్ చేసుకుంటున్నాను. బెల్లము అనేది మీరు స్వీట్ తినేదాన్ని బట్టి ఎక్కువ తక్కువైనా వేసుకోవచ్చు. ఇదంతా కూడా ఫైన్గా మిక్సీ పట్టుకోవడమే. చూడండి, కన్సిస్టెన్సీ అనేది ఇలాగ ఉంటే సరిపోతుంది. ఇందాక రెడీ చేసుకున్నాం కదా ఇడ్లీ పిండి, ఆ ఇడ్లీ పిండిలోకి ఇప్పుడు పేస్ట్ చేసుకున్న కొబ్బరిని వేసేసేయండి. దీనిలో వేసిన పచ్చి కొబ్బరి వల్ల ఈ స్వీట్ అనేది భలే కమ్మగా ఉంటుందండి. అలాగే దీనిలో ఒక అరకప్పు వరకు కూడా బియ్యం పిండిని వేసేసేయండి. నేను ఇది ఇంట్లో బియ్యము ఆడించుకున్న బియ్యం పిండి, బయట బియ్యం పిండి అయినా కూడా ఓకేనండి. అలా వేసేసిన తర్వాత విస్కర్ సహాయంతో ఈ బియ్యం పిండి అనేది ఈ బ్యాటర్లో బాగా కలిసే విధంగా ఉండలు లేకుండా మిక్స్ చేసుకోండి. ఈ స్వీట్ని తయారు చేయటంలో ఇదే టఫెస్ట్ పార్ట్. ఇంకా దీని కన్సిస్టెన్సీ ఎలా ఉండాలంటే ఇలాగా రిబ్బన్ కన్సిస్టెన్సీలో ఉండాలండి. అంటే మనము కేక్ బ్యాటర్ తయారు చేసుకుంటాం కదా, అలాంటి కన్సిస్టెన్సీ వస్తే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇంకా ఇలా రెడీ చేసుకున్న దాన్ని మూత పెట్టేసేసి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసామంటే ఇది చక్కగా నానుతుంది. ఈ లోపల నేను అరిటాకుతో ఈ స్వీట్ని ప్రిపేర్ చేయాలనుకుంటున్నాను కాబట్టి అరిటాకుని శుభ్రంగా కడిగేసేసి దాన్ని ఇలాగ పొయ్యి వెలిగించి సిమ్లో పెట్టి సెగకి 2 పక్కలా చూపించామంటే ఆ తడంతా కూడా పోతుంది. ఇప్పుడు అరిటాకుని 4 భాగాలుగా కట్ చేసుకొని ఇడ్లీ పాత్ర పైన ఇలాగ పరుచుకోండి. తర్వాత మనం రెడీ చేసుకున్న బ్యాటర్ ఉంది కదా, దాన్ని 2 స్పూన్ల చొప్పున ఈ అరిటాకు మీద ఇలా పరిచేసుకోండి. వీటిని లైట్గా స్ప్రెడ్ చేయండి. అలాగే మందంగానే ఉండాలి, ఎందుకంటే ఇవి కుడుములు కాబట్టి మరీ పల్చగా చేసుకుంటే అంత బాగుండవు. చూడండి, ఇలా రెడీ చేసుకోవడంతో పాటు నార్మల్ ఇడ్లీ ప్లేట్లో కూడా వీటిని ఎలా కుక్ చేసుకోవాలి అని చెప్పని మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇలా రెడీ చేసుకున్న వాటి మీద మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోండి. చూడటానికి అట్రాక్టివ్గా ఉంటాయని చెప్పని నేను ఇక్కడ పిస్తా పలుకులతో అలంకరిస్తున్నాను. ఇది ఇలా రెడీ చేసుకొని పక్కన పెట్టుకొని నార్మల్ ఇడ్లీ పాత్ర మీద దీన్ని ఎలా తయారు చేసుకోవాలంటే ఇడ్లీ పాత్రకి నెయ్యిని కానీ నూనెని కానీ రాసేసి తర్వాత రెడీ చేసుకున్న బ్యాటర్ని ఒక్కొక్క స్పూన్ చొప్పున దీంట్లో వేసేసేయండి. మరీ నిండుగా మాత్రం వేయద్దు. ఇక ఇడ్లీ పాత్రని వాటర్ వేసేసి ఆ వాటర్ బాయిల్ అయిన తర్వాత రెడీ చేసుకున్న ఈ ఆవిరి కుడుములను కూడా ఇడ్లీ పాత్రలోకి పెట్టేసేయండి. తర్వాత మూతను పెట్టేసేసి మంటని సిమ్లో పెట్టుకొని 15 నుంచి 20 నిమిషాల పాటు ఉడికించుకున్నారంటే ఎంచక్కా ఈ తీపి ఆవిరి కుడుములు అనేవి రెడీ అయిపోతాయి. ఇప్పుడు ఒక 15 మినిట్స్ తర్వాత దీన్ని చెక్ చేద్దామని వాటర్లో చక్కగా ఏలు ముంచేసేసి మనం చెక్ చేసి చూసామంటే ఏలుకి ఏమి అంటుకోకపోతే ఈ స్వీట్ అనేది రెడీ అయిపోయినట్టే. చాకుతో గుచ్చి చూసినా కూడా చాకుకి ఏమీ అంటుకోకపోయినా కూడా ఈ ఆవిరి కుడుములు అనేవి పర్ఫెక్ట్గా రెడీ అయినట్టే. ఇలా రెడీ అయిన ఆవిరి కుడుముల్ని
తీయటం కూడా చాలా ఈజీ అండి. ఇవి చల్లారినాకైనా తిన్నా బాగుంటాయి, వేడి మీద తిన్నా కూడా చాలా బాగుంటాయండి. అరిటాకుని జస్ట్ అలాగా సర్వింగ్కి పెట్టేసి ఈ అరిటాకుతో సహా ఉన్న ఆవిరి కుడుముని ఇలాగా రివర్స్ చేసి తీస్తే చాలా ఈజీగా వచ్చేసినాయి. అలాగే నార్మల్ ఇడ్లీ పాత్రలో వేసిన ఈ ఆవిరి కుడుములు కూడా చాలా ఈజీగా వచ్చేసినాయండి. అవి కూడా మీకు ఎలా తీయాలో అని చెప్పి చూపిస్తాను. ఇదైతే చాలా ఆరోగ్యకరమైన వంటకం అండి. ఎందుకంటే దీనిలో మనం పచ్చి కొబ్బరి, బెల్లము, బియ్యపిండి ఇవన్నీ వాడాం కదా. పిల్లలకైతే చాలా చాలా హెల్దీ అండి. పచ్చి కొబ్బరి తీసుకోవటం వల్ల పిల్లలకి పొట్టలో మంచి బ్యాక్టీరియా అనేది డెవలప్ అయ్యి డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది. అలాగే వాళ్ళకి బ్రెయిన్ కూడా డెవలప్ అవుతుంది. బెల్లం వాడాం కాబట్టి వాళ్ళకి ఐరన్ కూడా సమృద్ధిగా లభిస్తుంది. ఈ ఆరోగ్యకరమైన రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.